ప్రజలను ఆకట్టుకోవడానికి కంపెనీలు చేసిన కొన్ని తెలివైన యాడ్స్. నెంబర్ 1, 2005లో కెనడాకు చెందిన ఒక కంపెనీ ప్రజలకు ఒక సవాలు విసిరింది. ఈ గ్లాసుని ఎవరైతే పలగొడతారో అందులో ఉన్న $3 మిలియన్ల వాళ్ళకే సొంతమని దీన్ని ఒక బస్ స్టాప్ లో ఉంచారు. ప్రజలు దాన్ని పలగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఆ గ్లాసు అస్సలు పగలలేదు. నిజానికి దాని లోపల ఉన్న డబ్బు నకిలీది, కానీ గ్లాస్ మాత్రం ఒక ఒరిజినల్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్. ఆ కంపెనీ తమ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఎంత బలంగా ఉంటుందో చూపించడానికి ఇలాంటి మార్కెటింగ్ ఐడియా వేసింది. నెంబర్ 2, 2020లో BBC డ్రాకులా అనే సిరీస్ ని ప్రమోట్ చేయడానికి ఒక వింతైన బిల్డ్ బోల్డ్ ని ఏర్పాటు చేసింది. దానిపై చాలా చెక్క ముక్కలు ఇష్టం వచ్చినట్లుగా గుచ్చారు. పగలు చూడడానికి ఇది చాలా వింతగా అనిపించింది, కానీ డ్రాకులా రాత్రిపూట మాత్రమే వస్తాడు కదా, అందుకే చీకటి పడంగానే లైట్ వెలుతురుతో ఆ చెక్కల నీడ సరిగ్గా డ్రాకులా ఫేస్ లాగా కనిపించేలా డిజైన్ చేశారు. నెంబర్ 3, 2013లో RBI అనే కంపెనీ ఒక అద్భుతమైన యాడ్ చేసింది. వాళ్ళు ఒక పెద్ద బోర్డు మీద జస్ట్ ఒక స్ప్రే క్యాన్ బొమ్మను వేసి మిగతా అంతా ఖాళీగా వదిలేశారు. స్టార్టింగ్ లో ఇది చాలా వింతగా అనిపించినా సమయం గడిచే కొద్దీ ఆ ఖాళీ ప్లేస్ లో దోమలు పురుగులు వచ్చి అతుక్కుపోవడం మొదలైంది. ఎందుకంటే ఆ ఖాళీ ప్లేస్ లో గమ్ని పూసారు. అలా పురుగులన్నీ అతుక్కోవడంతో అది చూడడానికి స్ప్రే నుండి వస్తున్న పొగలాగా కనిపిస్తుంది. సూపర్ క్రియేటివిటీ కదా. సో ఇందులో మీకు ఏది ఎక్కువ వింతగా క్రియేటివ్ గా అనిపించిందో కామెంట్ చేయండి.